సునాదస్వరము జూలై 31. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగి ఉన్నదియు తీసివేయబడును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం. యేసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఒక మనుష్యుడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు వారి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. అయితే 5 తలాంతులైన వ్యక్తి మరి 5 సంపాదించాడు. 2 తలాంతులైన వ్యక్తి మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతున్న వ్యక్తి దాన్ని భూమిలో దాచిపెట్టాడు. మరి యజమాని వచ్చినప్పుడు 5 తలాంతులు 2 తలాంతులు గల వ్యక్తులను చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పాడు. మరి 1 తలాంతున్న వ్యక్తి, నీవు కఠినవు అని చెప్పి, నేను దాన్ని భూమిలో దాచిపెట్టాను, భయపడ్డానని చెప్పినప్పుడు ఆ 1 తలాంతు కూడా తీసివేసి 10 తలాంతులు గల వ్యక్తికి ఇచ్చేశాడు. అప్పుడు ఈ మాటలు చెప్పాడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును అన్నాడు. ఎవరైతే కలిగి ఉన్న దాని పట్ల నమ్మకత్వాన్ని చూపిస్తారో, కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారికి దేవుడు సమృద్ధిగా దీవెనలు ఇస్తాడు. ఎవరైతే దేవుడు ఇచ్చినా కూడా దాన్ని పాతిపెట్టి దాచిపెట్టి ఉపయోగించకుండా ఉన్నప్పుడు ఆ ఉన్న కలిగింది కూడా తీసివేయబడుతుందని ప్రభు చెప్తున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన తలాంతైనా, డబ్బైనా, మనకిచ్చిన పనైనా, ఏదైనప్పటికీ కూడా ఆ కలిగిన ప్రతి దాని పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు సమృద్ధిగా దీవించబడతాం. మరి యేసుక్రీస్తు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినప్పుడు ఆ కొద్దిని ఆయన దీవించాడు. కృతజ్ఞత కలిగినప్పుడు అది 5,000 మందికి సమృద్ధిగా పంచిపెట్టబడ్డది. అందరూ తృప్తిగా భుజించారు. మరి యేసుక్రీస్తుది కొంచెమే అని చెప్పలేదు, కానీ దాన్ని దీవించాడు. అదేవిధంగా మనము కూడా ఉన్నది కొంచెమైనా, ఏది మనకు దేవుడిచ్చిన దాని పట్ల సంతోషాన్ని, కృతజ్ఞత కలిగి మనం దాన్ని వాడాలి. మరి దావీదు రాజు 23వ కీర్తనలో చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఎప్పుడు కూడా దావీదు లేమిని చూడలేదు, కానీ దేవుని యందు సమృద్ధిని చూశాడు. అందుకే సమృద్ధిగా దీవించబడ్డాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడు కూడా మనం దేవుడు మనకిచ్చిన దాని పట్ల నమ్మకత్వాన్ని చూపిద్దాం. అప్పుడు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. అంతేకాని ఇది లేదంటూ సునుక్కుంటూ గునుక్కుంటూ ఉన్నదాన్ని దాచిపెడితే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. కాబట్టి విశ్వాసంతో దేవుని పట్ల నమ్మకత్వాన్ని చూపించి సమృద్ధి దీవెనలో పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఇంకా సమృద్ధిగా దీవించబడే కృపను అందరికీ దయచేయమని, దేవా మీరిచ్చిన దాని పట్ల నమ్మకత్వాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.